ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండ సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలపై కొండ సురేఖపై యాక్షన్ తీసుకునే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. కొండ సురేఖ అంశంపై నేతలెవరూ బహిరంగంగా మాట్లాడవద్దని సీఎం సూచించినట్టుగా సమాచారం. ఈ వ్యవహారం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. దీంతో కొండ సురేఖ విషయంలో పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జానుతున్నారు. ఎస్ అజీం, ప్రస్తుతం అంతా కొండ సురేఖ చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం అంతా. అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. అయితే ఈ సమావేశాలు నిర్వహించకంటే ముందే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి ఏదైతే బర్తరఫ్ చేయాలా లేదంటే ఏం చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో, ఎమ్మెల్యేలతో, అలాగే డిప్యూటీ సీఎంతో కూడా ఏదైతే సమావేశమయ్యారో, అయితే ఈ సమావేశమైనటువంటి సందర్భంలో అలాగే ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్గత విషయాలపై నేను స్పందించాను, అది క్రమశిక్షణ కమిటీ, పార్టీ, ఏఐసీసీ చూసుకుంటుంది, సో ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా మాట్లాడవద్దు ఈ విషయంపై అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇంతకంటే ముందే సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇద్దరు మంత్రులు అందరూ కూడా ఏదైతే కొండ సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, సుష్మితా పటేల్ చేసినట్టు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి, ఎందుకంటే ఇంట్లో కుమార్తె కాబట్టి ఖచ్చితంగా బిడ్డ కాబట్టి ఖచ్చితంగా దాని బాధ్యత వహించాలి, తనకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకోవడం కాదు, ఇది రెండోసారి కాబట్టి అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కొండ సురేఖ పైనే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. అలాగే క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించిన విచారణ కూడా చేసింది. విచారణ చేసినటువంటి సమయంలో ఇచ్చిన నోటీసులకు కూడా కొండ సురేఖ నాకు బాధ్యత లేదు, నాకు సంబంధించినటువంటి దానిపైన దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, వ్యక్తిగతంగా సుష్మితా పటేల్ మాట్లాడారు, తనపై చర్యలు తీసుకోవడం సబబు కాదు, సో దీనికి సంబంధించిన నోటీసు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు. కానీ అసలు కొండా సురేఖ ఇష్యూలో ఏదైతే సెప్టెంబర్ 7వ తేదీన జరిగే శాసనసభల కంటే ముందే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం అందరూ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కూడా క్రమశిక్షణ కమిటీ హైకమాండ్కి పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తి నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. అయితే మరొకసారి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీ, పార్టీ భావించినట్టు తెలుస్తుంది. సో రెండోసారి ఇచ్చేటువంటి నోటీసుల తర్వాత కొండా సురేఖ ఇచ్చేటువంటి వివరణపై దాని తర్వాత పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే బర్తరఫ్ చేయాలా లేదంటే షఫ్లింగ్లో భాగంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను బదిలీ చేసి దానికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకోవాలా, ఇలాంటి అనేక కోణాల్లో పార్టీ అయితే ఆలోచిస్తుంది. మరోవైపు సీఎం మాత్రం ఎవరిని కూడా బహిరంగంగా మాట్లాడదని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన ఇంటర్నల్ డిస్కషన్ ఎక్కువగా మొదలైంది. ఏదైతే బర్తరఫ్ చేస్తారా, స్వయంగా రాజీనామా చేసే విధంగా చేస్తారా, ఎందుకంటే నిన్న కొండా సురేఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఏదైతే ఆర్ఎఫ్ఓలను కూడా ముగ్గురిని ఏదైతే వారికి సంబంధించిన డిప్యుటేషన్లను కూడా ఆమెకు తెలియకుండానే రద్దు చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి పరిణామాలు ఇంకా ఆమె శాఖలో ఆమెకు తెలియకుండా జరిగినట్టయితే ఏదైతే స్వయంగా రాజీనామా చేసే అవకాశం ఉంటుంది, లేదా బర్తరఫ్ చేస్తే పార్టీ పరిణామాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతావు, పార్టీకి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీలో చేరుతారు, ఇలాంటి అనేక కోణాల్లో కూడా ఆలోచించి సెప్టెంబర్ 7 వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి అంత లోపు ఏదైతే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా బహిరంగంగా 30 మంది వరకు మాట్లాడారు. రేపు కొండ సురేఖతో వారికి ఇబ్బంది కూడా ఉంటుంది. సో ఇలాంటి అనేక కోణాల్లో కూడా ఆలోచించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. అయితే సెప్టెంబర్ 7 లోపు మాత్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే వార్తలు అయితే మనకు వెలువడుతున్నాయి. సతీష్.